వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జగ్గేపేట నియోజకవర్గంలోని పెనుగంచి గ్రామం మండలం దగ్గర మనం ఉన్నాం. ఈ రోడ్డు ఏదైతే ఈ బ్రిడ్జ్ చూస్తున్నామో ఇది టువర్డ్స్ వైరా ఖమ్మం వెళ్ళే జాతీయ ఈ రోడ్డు. ఈ ప్రాంతవాసులు తెలంగాణ ప్రాంతానికి ఈ రోడ్డును వాడతారు. ఇది కంప్లీట్గా మనం ఒకసారి చూసుకుంటే ఇది పూర్తిగా కూడా దీని మీదకి వరద వచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. వరద మనం చూసుకుంటే ఆల్మోస్ట్ తెలంగాణ నుంచి వస్తున్న వరద పెనుగంచిప్రోలు తర్వాత కీసరకి చేరుకునే పరిస్థితి. కీసర చేరుకునే టయానికి ఈ మున్నేరు వాగు ఒకటే కాకుండా మిగతా ప్రాంతానికి సంబంధించిన మిగతావన్నీ కూడా చిన్న చిన్న వాగులు కూడా వచ్చి చేరుతాయి. ఇప్పటికే కొంత ఆలస్యమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ కానీ చూసుకుంటే పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ ఆ ప్రాంతంలో తెలంగాణకి వెళ్ళాల్సిన ప్రాంతంలో వెహికల్స్ అన్నీ కూడా ఆపేశారు. ఇటువైపు పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి. ఈ పెనుగంచిప్రోలు మండలానికి సంబంధించిన వ్యవహారంలో మనం కానీ చూసుకుంటే చాలా వరకు ఈ ప్రాంతానికి పూర్తిగా కూడా మరికి అంటే ఇప్పటికే 1.17 lakhsకి సంబంధించిన వరద ఇక్కడికి చేరుకోవడంలో ఒకవైపు రెవెన్యూ అధికారులు కలెక్టర్లు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఎవరిని ఇక్కడ అనుమతించే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడికి పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా అంటే బేసిక్గా ఈ గ్రామానికి సంబంధించి లేకపోతే ఈ మండలం వైపుగా తెలంగాణకి వెళ్ళాల్సిన ఇంపార్టెంట్ రోడ్ ఇది ఆల్మోస్ట్ ఆల్ దీనికి సంబంధించి వైరాకి పోవాలన్నా లేకపోతే ఇతర ప్రాంతాలకి వైరా ఖమ్మం ఈ ప్రాంతాలు తెలంగాణ ప్రాంతంలో బేసిక్గా వెళ్ళాలనుకున్న ప్రాంతం మొత్తానికి కూడా ఇది చాలా పెద్దదిగా కనపడుతుంది. ఈ ప్రాంతంలోకి ఎవరిని అనుమతి ఇవ్వట్లేదు. అనుమతికి ఇప్పించే ప్రయత్నం కూడా పోలీసులు చేయట్లేదు. ఇక్కడ పూర్తిగా కూడా పూర్తిగా కూడా ఈ వంతెన మీదకి దాదాపుగా నీళ్లు పారుతుండడంతో నీళ్లు వస్తుండడంతో ఎక్కడికక్కడ ఆపేశారు. ఎక్కడికక్కడ ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. మనం కానీ చూసుకుంటే ఇక్కడ వరద పూర్తిగా కూడా మనం ఈ వంతెన మీద ఉన్నాం. ఈ వంతెన మీద వరద ఎలా వస్తుందో చూడు. ఆ ప్రాంతంలోకి వరద పూర్తిగా వచ్చేసింది. ఇక్కడ వరదని తాగుతున్న పరిస్థితి, వంతెనకి వరద తాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలోకి పోలీసులు రెవెన్యూ అధికారులు తర్వాత ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఎవరిని ఇక్కడికి పోలీసులు జిల్లా సిపి తర్వాత జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తర్వాత ఇక్కడ స్థానిక నేతలు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ ఎవరిని కూడా అనుమతించలేదు. అటువైపు మనం చూసుకుంటే దాదాపుగా మీరు చూడొచ్చు ఆ ప్రాంతంలో పూర్తి కూడా అక్కడ కూడా బ్యారికేట్లు వేసి అక్కడ వాహనాలని ఆపేశారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరిని ఈ రోడ్డు మీదకి ఎవరిని అనుమతించేది లేదు. ఇది కంప్లీట్గా తెలంగాణకి అంటే నందిగామ జగ్గయ్యపేట ఈ మండలాల నుంచి ఎవరైనా తెలంగాణకి వెళ్ళాలనుకుంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్తారు. ఈ బ్రిడ్జ్ మీదకి పోలీసులు అనుమతి నిషిద్ధం చేశారు. పూర్తిగా ఎవరిని ఇక్కడ ఉంచడానికి లేదని చెప్పిన పరిస్థితి మనం కానీ చూసుకుంటే జేసీబీల సాయంతో కొందరు ముందుకు వెళ్ళి దాన్ని చేయాలని ఒక ప్రయత్నం అధికారులు దారిలో ఉన్న వీటన్నిటిని కొంచెం తొలగిద్దామనేది జేసీబీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంతవరకు ఇది ఇప్పుడు 7.5 వరకు ఇప్పుడు 1.5 లక్ష పోతుంది. కానీ ఇది పెరిగితే కంప్లీట్గా ఇది మునిగిపోతుంది అనేది చాలా క్లారిటీగా అర్థమవుతున్న పరిస్థితి. ఇది కంప్లీట్గా మునిగిపోయే పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు ఇదే మున్నేరు వాగు ఇక్కడి నుంచి చేబ్రోలు నుంచి నేరుగా కీసరకు కూడా ఈ సాయంత్రానికి చేరుకుంటుంది అనేది ఒక అంచనా. ఆ ప్రకారంగా మనం కానీ చూసుకుంటే దాదాపుగా 3 లక్షల వరకు కానీ చేరితే కంప్లీట్గా ఇక్కడ ఈ వాగులు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. దీనికి సంబంధించి కీసరకి మరోసారి కీసర రోడ్డుకి మరోసారి ముప్పు కలిగే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో అటువంటి ఎఫెక్ట్ ఉంటుందా లేదా అందుకోసమే ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు డ్రోన్స్ మనం చూస్తుంటే డ్రోన్స్ సహాయంతో అక్కడ కనపడుతున్న డ్రోన్స్తో పోలీసులు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంతవరకు ఉధృతి వస్తుంది, ఎంత స్థాయిలో దీన్ని కాపాడే ప్రయత్నం చేయగలం అనే అంశాన్ని ఎక్కడికక్కడ వాళ్ళు క్లియర్గా డ్రోన్స్ని పరిశీలిస్తూ ఇవన్నీ చేస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇప్పటికీ ఈ ప్రాంతంలో అంటే ఇప్పటికీ 125 క్యూసెక్ల నీళ్లు వస్తుంది. ఇది రాత్రికి ఒకవేళ పెరిగితే అయితే ప్రస్తుతానికి స్టేబుల్గా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వరంగల్లో కూడా తెలంగాణలో వరంగల్ కొన్ని ప్రాంతాల్లో కొంత తక్కువగా వస్తుంది. ఇక్కడ మాత్రం కేవలం మున్నేరు వాగు మాత్రమే ఈ హైట్లో చూడొచ్చు. బ్రిడ్జికి ఆల్మోస్ట్ ఆల్
బ్రిడ్జిని తాకుతూ వెళ్తున్నాయి, నీళ్ళన్నీ కూడా బ్రిడ్జిని తాకుతూ వెళ్తున్న పరిస్థితి. అందుకే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా నిషిద్ధం చేశారు, ఎవరిని అనుమతించని పరిస్థితి. మరి కాసేపట్లో ఈ సాయంత్రానికి కానీ పెరిగితే 3 లక్షలు కానీ పెరిగితే 3 లక్షలు కానీ టచ్ అయితే మాత్రం ఖచ్చితంగా కీసరా అంటే విజయవాడ హైదరాబాద్ మెయిన్ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ముందస్తుగా అధికారులు, తర్వాత ఇతర స్థాయి ఇక్కడున్న ప్రాంత ఆర్డీఓలు, రెవెన్యూలు వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఏం జరుగుతుందనే అంశాల మీద ఒక విశ్లేషణ చేసుకుంటారు, అప్డేట్లకి ఉంటారు. అంటే సాయంత్రానికి ఏదైనా ఇష్యూ జరిగితే ఎట్లా అప్రమత్తం కావాలి, ఏ విధంగా వాళ్ళు ముందుకు చెయ్యాలి అనే దాని మీదనే ముందస్తు జాగ్రత్తగా పోలీసు అధికారులు ఎక్కడికక్కడ బ్లాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇక్కడ మనం కానీ చూసుకుంటే రెవెన్యూ కావచ్చు, లేకపోతే ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఇక్కడ కానీ చూసుకుంటే ఈ వరద నీరు ఆల్మోస్ట్ ఆల్ ఈ గ్రామానికి సంబంధించి కొంత ప్రాంతంలోకి కూడా వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఇంకా ఉధృతి పెరుగుతుందా తగ్గుతుందా అనే అంశాన్ని చూడాలి. తద్వారా జరిగే పరిణామాలు ఏంటి, ఇక్కడికి ఎన్ని రోజులు ఇది ఇలాగ ఉంటుంది, సాయంత్రానికి ఉంటుందా లేదా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కలెక్టర్, తర్వాత సిపి రాజశేఖర్ బాబు, తర్వాత ఇతర స్థానిక నేతలు అందరూ కూడా ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని తనిఖీలు చేస్తున్నారు, చెక్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇందాక కేసరలో చూసిన విధంగానే ఇక్కడ ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ లింగాల బ్రిడ్జ్ కూడా పూర్తిగా కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో లింగాల బ్రిడ్జ్ మీద కూడా వాటరు ప్రవహిస్తుంది. ఇది ఇంతవరకు ఉంటే పర్వాలేదు, కానీ రాత్రికి కానీ మున్నేరు వరద పెరిగితే మాత్రం, అంటే తెలంగాణ నుంచి వస్తున్న వరద కానీ పెరిగితే మాత్రం పరిస్థితి కొంత ఇబ్బందిగా పరిస్థితి అవుతుంది. అందుకే ముందస్తు జాగ్రత్త చర్యలుగా అన్ని రకాల ఏర్పాట్లతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తోంది. చూడాలి ఈ సాయంత్రానికి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, తెలంగాణలో వర్షం ఏ విధంగా నమోదవుతుంది అనేది కూడా చూడాలి. ఫోటో స్టూడియో తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.